నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను. డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. ఆయుర్వేదము జీవన విధానము కార్యక్రమం ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పినటువంటి ఎన్నో చికిత్సలను కూడా ప్రతి ఎపిసోడ్లో మనం చెప్పుకుంటున్నాం. ఒక వ్యాధిని తీసుకోవటం, దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఆ వ్యాధిని అనుసరించి అవి ఎన్ని రోజులు వాడితే తగ్గుముఖం పడుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా దంతాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధిని తీసుకుందాం. పిప్పి పన్ను అంటుంటారు అందరు, కేరీస్ టీత్, డీకే అవుతుంటుంది. ఈ దంతాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం తోటి చాలామంది బాధపడుతున్నారు. ఏదైనా వ్యాధి రావటానికి గల ప్రధాన కారణము మనమే అని అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, దంతాల పట్ల చాలా శ్రద్ధ వహించాలి. బ్రష్ చేసుకునేటప్పుడు కూడా చాలామందికి మేము గైడ్లైన్స్ ఇస్తుంటాము. ఏదో ఆషామాసిగా ఒక సెకండ్ 2 minutes, ఒక నిమిషమో 2 నిమిషాలు అలా, దానికి కూడా శ్రద్ధ వహించాలి. తప్పనిసరిగా ఆయుర్వేద వైద్య విధానంలో దంతధావనానికి ఒక ప్రత్యేకతను చెప్పుకుంటారు. దంతధావనానికి సంబంధించి కొన్ని రకాల పళ్ళ పుల్లను కూడా మేము ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటుంటారు పళ్ళ పుల్ల లోపల అంతటి గుణాలు ఉంటాయని. ఎస్, వేప పుల్ల మీకు తెలుసు అందరికీ కూడా. వేపలో 1000 గుణాలు ఉంటాయంటుంటారు. వేప చెట్టుకు సంబంధించి ప్రతి పార్ట్ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. అంతటి గొప్ప ఔషధాలు కలిగి ఉన్నటువంటి చెట్టు వేప చెట్టు. ప్రకృతి ప్రసాదించినవి చాలా ఉన్నాయి మనకు, వాటన్నిటిని కూడా మనం గ్రహించాలి. ప్రతి వ్యాధిని తగ్గించుకోవడానికి ప్రకృతిలో ఉన్నటువంటి మూలికలు కానీ, మొక్కలు కానీ, రకరకాల మెడిసినల్ వాల్యూ కలిగినటువంటి ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి గుణాలు. ఈ పిప్పి పన్ను రావడానికి గల కారణం కూడా మనమే అని చెప్తున్నాం. చల్లగా ఉన్న పదార్థాలు తినటం, పుల్లగా ఉన్న పదార్థాలు తినటం, ముఖ్యంగా స్వీట్స్ బాగా తినటము, భోజనం చేసిన తర్వాత బాగా నోటిని పుక్కిరించకుండా అలాగే ఉండటం, రాత్రి పడుకునే ముందు కూడా నోరు శుభ్రంగా చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. ఒక 2-3 ఎపిసోడ్లు అయితే కేవలము ఈ మౌత్ హైజీనిక్ గురించి చెప్పి ఉన్నాం. చాలామంది కూడా ఫీల్ అవుతుంటారు, ఎవరితోనైనా మాట్లాడాలన్నా చేయాలన్నా నోరు దుర్వాసన వస్తున్నది, దాన్ని తగ్గించుకోవడానికి రకరకాలుగా ఏదో స్ప్రేలు కొట్టుకుంటుంటారు. అవి తాత్కాలికమే. మౌత్ వాష్కు సంబంధించిన ఆయుర్వేదం లోపల నెంబర్ ఆఫ్ మెరాకిల్స్ ఉన్నాయి. చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చాలా పౌడర్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఈ పిప్పి పన్ను రావడానికి కారణాలు చెప్పుకున్నాం. అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? చల్లని వస్తువులు తగిలిన, అంటే ఈ దంతాల మీద అక్కడక్కడ రంధ్రాలు పడటం కానివ్వండి, దంతాలకు మధ్య ఉన్నటువంటి చిగుర్లు కూడా బాగా వాసిపోయి ఉండటం కానీ, ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటుంటారు. ప్రతి వ్యాధికి అది ఎందుకు వస్తుందో మనం ఎప్పుడు చెప్పుకోవట్లేదు, చాలా టైం పడుతుంది. అది రావడానికి గల కారణాలు ఏంటిది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ప్యాథోజెన్సిస్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. కాకపోతే వ్యాధి ఏంటిది, దానికి సంబంధించిన 2-3 లక్షణాలు ఏంటిది, అవి రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి. దయచేసి ఒక్కటి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వ్యాధి రాగానే భయపడకండి, కంగారు పడకండి, టెన్షన్ పడకండి, స్ట్రెస్ ఫీల్ కాకండి. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో మనకు అనవసరం అనుకుంటున్నాం, అది ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి. ప్రతి వైద్య విధానంలో కూడా ఎన్నో గొప్పనైనటువంటి ఔషధాలు ఉన్నాయి, చికిత్సలు ఉన్నాయి. హ్యాపీగా తగ్గించుకోవచ్చు, ఆరోగ్యాన్ని చేకూర్చుకోవచ్చు. ఈ పిప్పి పన్ను రాగానే చాలామందికి దవడ పన్ను కానివ్వండి, లేకుంటే ముందు కానీ సైడ్స్ కానీ రంధ్రాలు పడిపోయి మంచినీళ్ళు చల్లటి తాగుతున్నా, ఐస్ క్రీమ్స్ అలాంటివి తిన్నా, కొద్దిగా మసాలా పుల్లటి తిన్నా జువ్వున గుంజటం కానివ్వండి, ఈ చిగుర్లు కూడా బాగా నొప్పిగా, పళ్ళు నొప్పిగా ఉండటము, పళ్ళు తీపుగా ఉండటము, కొద్దిపాటి హార్డ్ మెటీరియల్ ఏదైనా ఆహార పదార్థం గట్టిది నవిలినా బాగా నొప్పిగా ఉండటం, ఇవన్నీ లక్షణాలు. అందుకనే ఇమ్మీడియట్గా ఆయుర్వేదంలో చెప్పినటువంటి ముఖ్యంగా ఒంటింట్లో ఉన్నటువంటి
ఔషధం ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి అందరూ. మన వంటింట్లో చాలా బ్రహ్మాండమైన ఔషధాలు ఉన్నాయని తెలుసుకోండి. జీలకర్ర కావచ్చు, వాము కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, ఆవాలు కావచ్చు, సైంధవలవణము, పసుపు, అల్లము, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పిప్పి పన్నుతోటి బాధపడే వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఔషధం చిట్కా కావచ్చు, చికిత్స కావచ్చు. ఆవాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆవాలను ఫైన్ పౌడర్గా చేసేసుకొని ఒక పించ్ ఆఫ్ కొద్దిగా సైంధవలవణం మిక్స్ చేసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే పిప్పి పన్నుతోటి బాధపడుతున్నారో ఆ క్యావిటీ అంటుంటాం, డెంటల్ క్యావిటీ, ఆ రంధ్రాలు పడి ఉంటుంటాయి, ఆ క్యావిటీ లోపల ఫిల్ చేయాలి. దాన్ని చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం కలగటమే కాకుండా ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా మొత్తం రిమూవ్ చేసే గుణం ఉంటుంది దాంట్లో. ఒకప్పుడు ఏం చేసేదంటే దంతధావనం చేసేటప్పుడు కూడా కేవలం సైంధవలవణంతో దంతధావనం చేసుకునేవాడు. అది గుర్తుపెట్టుకోండి చాలామంది. ఏదైనా మనం వ్యాధి రాగానే వెంటనే మన ఒంటింట్లో ఉన్నటువంటి ఏందో ఒకసారి గమనించదు. ఒకసారి చెప్పాను, జస్ట్ లైక్ పోపుల డబ్బా మాదిరిగా ఎలా ఉందో ఔషధాల డబ్బాను కూడా మన ఒంటింట్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను ఒక ఎపిసోడ్లో. మరలా అవకాశం వస్తే చెప్పుకుందాం ఒకసారి. అందుకని ఈ పిప్పి పన్ను తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఆవాల చూర్ణం కొద్దిగా తీసుకొని దానికి కొద్దిగా సైంధవలవణం యాడ్ చేసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే క్యావిటీ ఏర్పడ్డదో, ఎక్కడైతే రంధ్రాల్లాగా ఉన్నాయో దాని లోపల కనుక పెట్టేసినట్లయితే ఆ జువ్వున గుంజడం అనేది తగ్గుతుంది, నొప్పి తగ్గి డైలీ కనీసం దినం తప్పిసి దినమన్నా పెట్టండి. దంతాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం మనం. అదేవిధంగా ముఖ్యంగా అలోవెరా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడండి అలోవెరా అలోవెరా అంటుంటాం. ఈ అలోవెరాకు సంబంధించినటువంటి పల్ప్ ఏదైతే గుజ్జు ఉందో అది కూడా, ఆ పల్ప్ కూడా ఎక్కడైతే ఈ పిప్పి పన్నుతోటి బాధపడుతున్నారో ఆ అలోవెరా పల్ప్ను ఒక హాఫ్ స్పూన్ తీసేసి ఆ క్యావిటీ లోపల కనుక ఫిల్ చేసినట్లయితే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా తొలగించబడుతుంది. అలోవెరాలో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల అక్కడ మళ్ళీ హెల్తీగా అయ్యి తీసుకున్న ఆహారం కూడా మనము హ్యాపీగా తీసుకునే వాళ్ళం అవుతాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఆవాల చూర్ణం ఒకటి చెప్పుకున్నాం, అలాగే అలోవెరా. ముఖ్యంగా ఇవి రావటానికి గల కారణాలు చెప్పుకున్నాం. దయచేసి అందరూ కూడా కనీసము వారానికి 2-3 సార్లన్నా పుల్లింగ్ చేయండి. ఆయిల్ పుల్లింగ్ అంటుంటాం. ఆయుర్వేదంలో చక్కగా చెప్తుంటారు. గండూషము, కవలగ్రహం అనేటువంటి చాలాసార్లు చెప్పాం మనం. కొన్ని రకాల ఔషధాల చూర్ణాలను కొంచెం వాటర్లో కలిపి నోటి లోపల పుక్కిటిగా పట్టుకోండి. ముఖ్యంగా త్రిఫలా చూర్ణము బెస్ట్. ఒక అర చెంచా త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళలో వేసేసి ఆ వాటర్ను పుక్కిట పట్టుకొని బాగా ఇలా మూమెంట్ ఇచ్చినట్లయితే ఓరల్ క్యావిటీకి సంబంధించినటువంటి డిసీజెస్ అన్నీ కూడా 30-40% తగ్గిపోతాయండి. ఎందుకంటే త్రిఫలా లోపల మెరాకిల్స్, ఉసిరికాయ ఉంది, కరక్కాయ ఉంది, తానికాయ, 3 కూడా బ్రహ్మాండమైనటువంటి ఔషధాల గుణాలు ఉన్నాయి. ఈ విధంగా పిప్పి పన్ను ఏర్పడినప్పుడు కేరిస్ టీత్ అంటుంటాము. ముఖ్యంగా చాలామంది అదే పనిగా గంటల తరబడి ముఖాన్ని అంటే దంతాలను శుభ్రం చేసుకోవద్దు. పైన ఎనామిల్ ఉంటుందని చెప్తుంటాము, ఆ కోటింగ్ అంటుంటుంది, వాటికి డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంది. తప్పనిసరి భోజనం చేసిన తర్వాత ఒక్కసారైనా పుక్కి నుంచి ఉమ్మేయండి. ఎందుకంటే తీసుకున్న ఆహార పదార్థాలు ఆ పళ్ళ మధ్యలో కానీ చిగుళ్ళ మధ్యలో కానీ ఏర్పడి బ్యాక్టీరియా అయ్యి ఇన్ఫెక్షన్ తయారై రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సింపుల్ చిట్కాలు పాటించండి. మొదలు దంతాలను శుభ్రం చేసుకోవడానికి కేవలం మన ఈ బ్రష్ కాల్గేటే కాదు, కనీసం వారానికి 2-3 సార్లైనా వేప పుల్లతోటి బ్రష్ చేయండి. వేప పుల్ల లోపల కటు తిక్త కషాయాలు కలిగినటువంటి ఔషధాలు ఉంటాయి. చిగుళ్ళు గట్టి పడతాయి, మౌత్ ఫ్రెష్గా ఉండటానికి ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది, దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా మనం ఈ ఎపిసోడ్లో దంతాలకు సంబంధించి ఒక ప్రాబ్లం పిప్పి పన్ను వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఒక్కొక్కసారి ఒక ఇంగువ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంగువ చాలా మంచిది. ఆ ఇంగువను కొద్దిగా పొంగించి అంటే చిన్న బౌల్లో వేసి వేడి చేస్తే పొంగుతుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తారు. అందరికి తెలిసి చిట్కా. పిప్పి పన్ను వచ్చినప్పుడు ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఔషధాలను తీసుకొని ఆ పిప్పి పన్నును తగ్గించుకొని ఆరోగ్యవంతులు అవుతారని కోరుతూ నమస్కారం.